ఈ కేసు కాదు, ఆ కేసు కాదు, ఏ కేసు చూసినా ప్రతి కేసు తెరపైకి వస్తుంది. ఒక వారం రోజుల పాటు మీడియా మొత్తాల్లో దడదడలు ఆడిచ్చేస్తారు. ఆ తర్వాత ఏమైతే తెలియదు, అసలే కనుమరుగైపోద్ది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు వచ్చినాయో చూడండి మీరు. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫైళ్ళ దగ్ధం దగ్గర నుంచి, పొంగనూరు ఫైళ్ళ దగ్ధం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎపిసోడు ఏది కూడా క్లోజ్ అయిన దాకా నడవదు. తీసుకొస్తారు, ఒక అమాంతంగా ఒక హైప్ తీసుకొస్తారు, ఆ తర్వాత అక్కడ వదిలేస్తారు. మీ సార్ మీరు రావడం ఇలా ఇంకోటి వస్తుంది, దాని మీద వస్తుంది. ఇప్పుడు ఇదైనా అంతే, రేపు పేర్నాని గారిది కూడా ఏదో జరిగిపోద్ది అని చెప్పేసి అనుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. చివరికి ఏదో పారిపోయారు, 4 రోజులు సైలెంట్గా ఉంటే అయిపోయింది. ఎందుకంటే జోగి రమేష్ ఎపిసోడ్ చూసాం మనం. అప్పట్లో వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జోగి రాజీవ్ని. ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు, అంతే. సో ఇలా కాదంబరి జత్వాని కేసు కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, తిరుమల స్వామివారి దేవస్థానానికి సంబంధించింది కావచ్చు, అది ఇప్పుడు రిపోర్ట్ వచ్చినట్టుంది, చూస్తాను, అది కూడా చూసి చెక్ చేసి చెప్తా. సో అట్లా ఉంటుందన్నమాట. ఇలా ఏ విషయం తీసుకున్నా సరే అలా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తున్నారు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. మరి చూద్దాం ఇప్పుడు పేర్నాని గారి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఆయన ప్రధానంగా అధికారంలో ఉండగా ఒకటి కాదు, రెండు కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడారు. ఒక మంత్రిగా ఉండి కూడా నా డాష్గా, అదిగా, ఇదిగా, అది ఇది అని చెప్పేసి. సో ఆ విధంగా మాట్లాడి, ఓకే ఈయన ఎంత డేరుగా మాట్లాడుతున్నాడు అంటే, మొన్న ఓడిపోయిన తర్వాత కూడా అంత డేరుగా మాట్లాడుతున్నాడంటే, పాప ఆయన ఉన్నవాళ్ళ కాస్త కోస్త బెటర్లే, ఎక్కడ అవినీతికి పాల్పడి ఉండడు, అందుకే ఆయన అంత డేరుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిజాయితీ ఉన్నవాడే ఎప్పుడైనా సరే డేరుగా మాట్లాడగలుగుతాడు. అవినీతి చేసినోడు ఎక్కడ అవకాశాలు ఉండవు. మరి ఇక్కడ తీరా కట్ చేస్తే ఇది పరిస్థితి. మరి కృష్ణా జిల్లాలో ఆ విధమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారేమో బహుశా. మరి ఏం చెప్పాలో ఏంటో అర్థం కావట్లా. ఇక్కడ చూస్తేనేమో కూటమేమో వాళ్ళు ఈ ఇన్వెస్టర్ల కోసమో, రాజధాని కోసమో, పోలవరం కోసమో వాళ్ళ ఆ బిజీలో ఉండేసరికి వీళ్ళు జారుకుంటూ ఉంటున్నారు. అది చేయటం ఒక్కటే కాదు, అట్ ద సేమ్ టైం ఇక్కడ వీటిని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ యంత్రాంగం ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. మరి అవసరమైతే సమీక్షలు నిర్వహించుకోండి, వారానికి ఒకసారైనా సరే. ఈ కేసులకు సంబంధించిందే, ఈ అవినీతికి సంబంధించిందే ఒక గంట కేటాయించి స్టేటస్లో అప్డేట్ తీసుకుంటే అప్పుడు అది కూడా ప్రజలకు మంచి చేసిందే. ఇప్పుడు రాజధాని నిర్మించడమే, పోలవరం పూర్తి చేయడమే, అలాగే ఇన్వెస్టర్లను తీసుకురావడం ఒక్కడమే కాదు, ఈ అవినీతి పరులందరినీ కూడా పట్టుకొని వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా కక్కిస్తే అది కూడా ప్రజలకు మంచి చేసిన వాళ్ళే అవుతారు. కాబట్టి ఎప్పటికైనా పోలీసులందరినీ కూడా అప్రమత్తం చేసి, చేస్తారా డ్యూటీ చేయండి, లేకపోతే రాజీనామా చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసేయండి. అలా కాకుండా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఏదో చిన్నపిల్ల కనుక చదువుకోమన్నప్పుడు నేను చదువుతానంటారు, తీరా చూస్తే చదవరు. ఆ టైప్ లాగా చేశారనుకోండి, తీరా ఇక ప్రజలకి మంచి జరిగినట్లుగా ఏమి అనిపించట్లే మరి.